'తండేల్' స్టోరీ ఏంటసలు ఓవరాల్‌గా? రీల్ కాదిది రియల్. 'తండేల్' మూవీ మీరన్నట్టుగా నాగ చైతన్య, సాయి పల్లవి వారిద్దరు జంటగా వస్తున్నటువంటి ఈ సినిమా. యాక్చువల్‌గా చాలా సినిమాలొస్తుంటాయి. మనం ప్రతి సినిమా గురించి మనం మాట్లాడుకోం. కానీ ప్రత్యేకించి ఈ సినిమా యొక్క కథ ఇతివృత్తం ఏదైతే ఉందో, అది వాస్తవిక కథ ఆధారంగా తీశామని చెప్తూ చందు మొండేటి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిట్ట చివరగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఆ శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ. దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాని నిర్మించడం కూడా ఆ కథను పూర్తిగా ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. సో, యాక్చువల్‌గా ఏం జరిగింది అనే కథ ఏంటంటే 2018లో జరిగినటువంటి ఈ కథ. తండేల్ అంటే ఒక నాయకుడు లేకపోతే లీడరు. అంటే ఏ లీడరు అంటే మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో. వీళ్ళేం చేస్తారంటే చేపల వేటకని వెళ్తారు మత్స్యకార గ్రామాలన్నిట్లో కూడా తీర ప్రాంత ఆ గ్రామాలు. అందులో వీళ్ళేం చేస్తారంటే వేటకి వెళ్ళే సందర్భంలో ఏం చేస్తారంటే ఏదో మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చే వేటకొచ్చే కొంతమందైతే కొంతమంది నెలల తరబడి కూడా వేటకి వెళ్ళి అక్కడే ఉండి భారీ మొత్తంలో చేపల వేటను తీసుకొనొస్తారు వాళ్ళు. అది లక్షల్లో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్రామస్తులకి బాగా తెలుసు. అంటే ఒకసారి షిప్‌లో బయలుదేరి వెళ్లారంటే 2 నెలలు, 3 నెలల పాటు కూడా ఆ షిప్‌లో వేటకి వెళ్లి అక్కడి నుంచి ఆ ఫిషెస్ అన్నీ పట్టుకొనొచ్చి మరలా ఇక్కడ ఆ తీర ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ ఆక్షన్‌లో అవన్నీ కూడా చేస్తారు. సో, ఇవన్నీ కూడా వాళ్ళు సింగిల్‌గా వెళ్లరు. ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీగా వెళ్తారు. అంటే ఒక 20-30 బోట్‌లు ఒక గ్రూప్‌గా వెళ్తారు. ఈ గ్రూప్‌గా వెళ్తున్నటువంటి ఈ షిప్ బోట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బోట్స్ ఉంటాయో, ఆ బోట్స్‌కి ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్‌ని తండేల్ అంటారు. సో, ఈ కథను యాక్చువల్‌గా 2018లో జరిగిన ఇతివృత్తం అనేది మనం ముందుగా చెప్తున్నాను మీకు నేను. అయితే రీసెంట్‌గా 2023లో ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి గారు, అదేవిధంగా నాగ చైతన్య గారు కే మత్స్యలేశం అని ఒక గ్రామం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్‌కి కళింగపట్నం దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. యాక్చువల్‌గా ఏం జరిగింది 2018లో అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కలిసి వీళ్ళు వేటకి వెళ్లారు. ఈ చేపల వేటకి వెళ్లారు. ఒక 20 మంది గ్రూప్‌గా. అంటే ఈ గ్రూప్ అందరూ కూడా ఒక గ్రూప్ నాయకుడు ఉంటాడు. ఆ గ్రూప్ నాయకుడు చెప్పే విధంగానే వీళ్ళందరూ కూడా మిగిలినోళ్ళు ఫాలో అవుతారు. ఆ గ్రూప్ నాయకుడు ఎంత బాగా వేటలో ఎంతమంది ఫిష్‌ని పట్టుకుంటారో దానికి సంబంధించి అతనికి అంత డిమాండ్ కూడా పెరుగుతుంటుంది ఆ గ్రూప్ లీడర్‌కి. అసలు గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే టోటల్‌గా 20, 30 బోట్‌లయితే ఉంటాయో ఈ అందరిని కూడా ఒక ప్రొసీజర్, ఒక ఆర్డర్ కూడా అని చెప్తూ ఉంటాడు. సో, ఇక్కడ ఏం జరిగింది వీళ్ళందరూ కూడా వేటకెళ్ళేటప్పుడు, చేపల వేటకెళ్ళేటప్పుడు వాళ్ళకొక సిస్టమ్ ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా చేపల వేట నిషిద్ధంగా ఉంటుంది. ఒక భూమికి ఎట్లయితే పంట చేసుకునేటప్పుడు ఎట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలంలో ఎట్లయితే పంటలు వేరు, అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో కూడా ఈ ఎస్పెషల్లీ ఏప్రిల్, మే, జూన్ ప్రాంతాలు వీళ్ళు వేటకి వెళ్లరు. ఎందుకు వెళ్లరంటే అప్పుడు చేపలు గుడ్లు పొదిగి మళ్ళా పిల్లలు పుట్టే సమయం అనమాట. అందుకని ఆ టైంలో నిషేధంగా ఉంటుంది. అయితే మరలా కాస్త గ్రో అయ్యి సైజ్ పెరిగి కాస్త పెద్దగా వచ్చేటప్పుడు వేటకి వెళ్తారు సముద్రంలో వేటకి.